అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలుగు పత్రిక న్యాయవాణి ఆవిష్కరణ కార్యక్రమం మరియు డి3 న్యూస్ ఛానల్ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముత్తవల్లిల సంఘం అధ్యక్షులు అల్-హజ్ కెఎం షకీల్ షఫీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, డాక్టర్ అబ్దుల్ రజాక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు దాసుగానిపల్లి కుల్లాయప్ప అధ్యక్షతన పత్రిక టైటిల్ పోస్టర్ ఆవిష్కరించగా, అనంతరం డి3 న్యూస్ వార్షికోత్సవ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజంలో అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చే శక్తి జర్నలిజమేనని పేర్కొన్నారు. మణియార్ దాదాసాహెబ్ నిర్భయంగా వార్తలు ప్రచారం చేస్తూ సామాన్యులకు అండగా నిలిచారని కొనియాడారు. భయం లేకుండా పనిచేసినప్పుడే జర్నలిజానికి నిజమైన గుర్తింపు వస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మన జిల్లా నుంచి అతి తక్కువ మంది న్యాయవాదులు ఉంటారు. అందులో కిష్టప్ప గారు, ఎందుకంటే న్యాయవాది కావాలంటే అందరూ అవ్వరు కదా, మనందరికీ గర్వకారం కిష్టప్ప గారు ఉన్నారు. పెద్దలు షకీల్ షఫీ అన్న గారు కూడా ఈరోజు మనందరి మధ్య ఉన్నారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులు వీళ్ళంతా ఈ జిల్లాలో నా ముందు కూడా చాలా మంది సీనియర్లు ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ జిల్లాలో ఏం జరిగినా ముందుండే పోరాడేటువంటి వాళ్ళు, కులాయప కానీ, మా హరి కానీ, మధు కానీ, మా జాతరంద కానీ అందరినీ కొన్ని ఉద్యమాల్లో కలిసి పాల్గొన్నాం. కొన్ని ఉద్యమాలు వాళ్ళు చేస్తామంటే మా చేతనైన సహకారం అందించాం. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిత్యం మీ వార్తల్ని రాసేటువంటి ఒక చిన్న జర్నలిస్ట్ ఇవాళ నా మీద చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇవాళ 30 ఏళ్ల కింద ఒకటే పత్రిక, నేను ఒక్కనే ఉంటాను అనుకున్న చిన్న పత్రిక. దాని తర్వాత ఈరోజు 300 పత్రికలు అయినాయి. చాలా సంతోషం. వాళ్ళ మీడియా పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో వార్త రాయాలంటే పేపర్ అంతా ఈనాడు, జ్యోతి, జ్యోతి లేదు అప్పట్లో. ఉదయం ఈనాడు వార్తల మధ్యలో వచ్చింది. పాత రోజుల్లో తిరుపతి నుంచి వచ్చేది. ఈ రోజు ఉద్యమం చేస్తే రేపు మన్నాడు పేపర్లో వచ్చేది. అటువంటి ఉద్యమాల నుంచి 2 నిమిషాల్లో చేస్తే 1 నిమిషంలోనే వెంటనే మీడియా వచ్చింది. సంతోషం. మీడియా పెరుగుతా ఉంది. ఇవాళ మీడియా పెరుగుతున్నప్పుడు మానవులందరికీ ఏమనిపిస్తుందంటే, జర్నలిస్టు ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది దీంట్లో చెడ్డవాళ్ళు కూడా ప్రవేశిస్తున్నారు. ఇది బాధగలిగే అంశం మాలాంటి వాళ్ళు. ఎందుకంటే మీడియా పెరగాల్సిందే కానీ మీడియాలో చెడ్డవాళ్ళు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత మాకన్నా ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ బాధ్యత మీదే. ఎందుకంటే ప్రతిరోజు జర్నలిస్టుతో ఇబ్బంది పడాలన్నా ప్రజా సంఘాలు ఎంతో మంది నాకు ఫోన్ చేస్తారు. కొంతమంది జర్నలిస్టు వార్తలు రాయాలంటే డిఫరెంట్ మనుషులు తయారైపోతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీడియా రంగంలో ఇటువంటి దుష్ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని మేము ఎంత కట్టడి చేయాలన్నా అక్కడక్కడ ఇంకా వస్తూనే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కోరుతా ఉన్నాను నేను, దాదాపు లాంటి మంచి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, చదువుతో సంబంధం లేదు మీడియా రంగంలో రావడానికి, సామాజిక స్పృహ ఉండాలి, సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. ఒక దగ్గర అన్యాయం జరిగితే అన్యాయం ఎవరైతే బాధితున్నారో బాధితుల పక్క నిలబడే దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీడియా రంగంలోకి రావచ్చు. వాళ్ళని మేము స్వాగతిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులందరినీ కూడా మార్పు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను కోరుకుంటూ, ఈ పత్రిక తెలుగు పత్రిక న్యాయవాణి ఇవాళ చిన్న పత్రిక. ఇదంతా అన్ని పత్రికలు చిన్నవే నా దృష్టిలో. ఇవాళ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్, పెద్ద ఛానల్స్ అంటారు. అందరూ యూట్యూబ్లోనే కదా ఎక్కిస్తారు. యాదీవైనా యూట్యూబ్లో వేస్తేనే చూస్తారు. కానీ మీడియాలో ఉన్నటువంటి అనైక్యతని, మీడియాలో ఉన్నటువంటి కుల సంఘాలు కానీ, వ్యవహారాలు కానీ అన్ని ఇటీవల కాలంలో ప్రవేశించినాయి మీడియాలో కూడా. వీళ్ళందరూ ఎవరిని వాళ్ళు కాపాడుకునే కోసం చిన్న పత్రిక, పెద్ద పత్రిక, యూట్యూబ్ ఛానల్, నాకు పెద్ద యూనియన్, నీ చిన్న యూనియన్ అనేటువంటి భావాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ వేదిక ద్వారా, చిన్న పెద్ద ఏం లేదు. దమ్మున్న వార్త ఎవరు రాయగలుగుతారో
వాళ్ళే నా దృష్టిలో పెద్ద జర్నలిస్టులు. సమాజం పట్ల ఇవాళ మనం చూస్తూ ఉంటాం, చాలా మంది కుల సంఘాలలో నేను చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సమాజంలో జరిగేది పెద్ద ఛానల్స్ పెద్ద పేపర్లు రాయలేదు. మన కుల సంఘాలలో వేస్తే మూసుకొని పరిగెత్తి అందరూ మీడియా పరిగెత్తే పరిస్థితి వచ్చింది. వాళ్ళ వీడియో ఛానల్ చూస్తే మీరు వేసిన వెంటనే అన్ని ఛానల్స్ పెద్ద ఛానల్ చిన్న పేపర్ అంతా పరిగెత్తాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. కాబట్టి ఇది చిన్న పత్రిక ఏం కాదు, భవిష్యత్తులో దాదు పత్రిక మరింత పెద్ద పత్రిక అభివృద్ధి జరుగుతుంది. మీ అందరి సహకారం నేను ప్రజా సంఘాలకు కోరుతా ఉన్నా. మీ అందరి వేదిక మీద ఉన్నా. ఇవాళ జిల్లాకు ప్రధానమైన సమస్య ఒకటి వచ్చి పడింది. ఆర్టీటీ సమస్యని కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీటీని ఇబ్బంది పెడతా ఉన్నా. మాకేం భయం లేదు, అందుకే ప్రయోజనాలే. ఇవాళ ప్రభుత్వాలు ఇదిగో రేపు మన్నాడని చెప్పి కొత్త డ్రామాను మొదలు పెట్టాయి. నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను, నా ముందు ఉన్నటువంటి ప్రజా సంఘాలు, నా వేదిక మీద ప్రజా సంఘాలు, మీరందరూ ఐకమత్యంగా మీకు తోడుగా జర్నలిజం మేమందరం ఉంటాం. జర్నలిస్ట్ వర్కింగ్ చేస్తున్న ప్రతి జర్నలిస్ట్ ఉంటారు మీ వెనకాల. మీరందరూ ఐక్యంగా ఆర్టీటీ సంస్థని కాపాడేందుకు ఐక్య ఉద్యమం చేయాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఎటువంటి సహకారం కావాలన్నా చాలా మంది చెప్తారు ఇక్కడ ఆర్టీటీ గురించి, రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్టీటీ అనేది ఒక సంస్థ కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటిది మనందరి భాగం అయిపోయింది. జీవితంలో 50 ఏళ్ళు పనిచేసిన ఒక సంస్థ మీద వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం అనేది బాధ కలిగే అంశం. ఆర్టీటీ అనేటువంటి సంస్థ లేకపోతే ఉంటాయి, అక్కడో ఇక్కడో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. దాని ఇప్పుడు అవసరం లేని సమస్య. చిన్న లోపాన్ని పట్టుకొని వాళ్ళు మన జిల్లాకు వరమైనటువంటి ఆర్టీటీని ఆపేస్తామంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజాపతిని అడగండి, రాజకీయాలు అవసరం లేదు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉద్యమంలో రమ్మనండి. మీరు ప్రజా సంఘాలుగా మీరు అడగండి, అందరూ రావాలి ఉద్యమంలో. ఇవాళ అందరూ వాళ్ళే ఉద్యమాన్ని చేయమనండి. అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఉద్యమించి ఆర్టీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి, ఇప్పటికే చాలా మంది ఉద్యమాలు చేశాం. మధ్యలో ఉద్యమాన్ని రేపైపోయింది, మన్నాడు అయిపోయింది, ఎఫ్సీఆర్ పొదరిస్తున్నాం, సాయంత్రం ఇస్తున్నాం అని రాజకీయ డ్రామాని మనందరినీ నిరుత్సాహాన్ని గురి చేయడానికి ఆడుతున్నటువంటి ఎత్తుగడ అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా D7వ వార్షికం ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆర్టీటీ సంస్థని కాపాడుకోవడంలో మనందరం కూడా చేయి కలపాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేయండి. ఈ ప్రెస్ క్లబ్ ఆర్టీటీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిపినా ₹1 కూడా ప్రెస్ క్లబ్ ఛార్జ్ వేయదు అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ప్రెస్ క్లబ్ కమిటీకి సీనియర్ జర్నలిస్ట్ అందరం కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆర్టీటీకి సంబంధించి ఏ సమావేశం జరిగినా, ఆర్టీటీ పరిరక్షణ కోసం ఏ మీటింగ్ ఈ ప్రెస్ క్లబ్ లో జరిగినా మేమందరం కూడా అండగా ఉంటాం. ఇక్కడ ₹1 కూడా మీకు వసూలు చేయమనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, సెకండ్ సభ్యులు లాంటి వాళ్ళందరూ కూడా, జడ్జి కిచ్చప్ప లాంటి వాళ్ళు కూడా దీని మీద మాట్లాడాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్నటువంటి వేదిక ద్వారా మాట్లాడండి. ఆర్టీటీని కాపాడేందుకు మీరందరూ కూడా చేయి కలపని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు దాదు కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ, దాదు మీడియా రంగంలో అంచెలంచెలుగా మరింత ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున దాదుకి ఎటువంటి సహకారం కావాలన్నా మేమందరం కూడా అండగా ఉంటాం, మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరి పెద్దలు మాట్లాడే అవకాశం ఇదంతా ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.